పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. సార్, రెండు పెద్ద పెద్ద సినిమాలే, ఒకదాన్ని మించింది ఒకటి, ఏది తక్కువ చేయడానికి కూడా కాదు. ఒకటి కూలీ, రెండోది వార్ 2. రెండు కూడా పెద్ద సినిమాలు, రెండు పాన్ ఇండియా సినిమాలు. రెండు ఒకే రోజు డేట్ వేశారు. దాని తర్వాత ఒక రోజు తర్వాత డేట్ వేసి ఉంటే బాగుండేదా, లేకపోతే రెండు కలెక్షన్స్ బాగా వచ్చాయి అనుకుంటే కాకుండా రెండు ఒకేసారి వేశారు. ఎందువల్ల రెండు ఒకేసారి వేయటం వల్ల కలెక్షన్ క్రౌడ్ పుల్లింగ్ వస్తుంటారు, రెండింటి చూసే అవకాశం ఉంటుంది. అంటే హిస్టరీ మనకంటే ఉన్న బ్రీఫ్ హిస్టరీలో చూస్తే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. సినిమా డేట్ ఒకే రోజు పడిన ఒక రెండు సినిమాలు బ్లాక్ బ్లస్టర్ అయిన సిచ్యువేషన్లు, గదర్ 2 కానీ లగాన్ కానీ సినిమాలు రెండు ఒకే రోజు రిలీజ్ అయ్యి హ్యూజ్ మౌంటింగ్ అయినది. రెండు హాలీవుడ్ బాలీవుడ్ సినిమాలే. ఇందులో అయినా ఒకటి సౌత్ నుంచి వచ్చింది. సో అలాంటి టైంలో కూడా రెండు కూడా విపరీతంగా కలెక్షన్ చేసాయండి. ఆడియన్స్ నిజంగా బాగుంది అంటే నేను ఒక సినిమాకి బడ్జెట్ పెట్టుకున్న రెండో సినిమా చూడను అనే పరిస్థితి కాదండి. అంటిల్ అండ్ అన్లెస్ అది ఒకటి బాగోలేదు అనేది క్లారిటీ వచ్చేస్తే తప్ప ఈ రోజున్న ఆడియన్స్ పరిస్థితి ఏమిటంటే డెఫినెట్గా వాళ్ళు రెండు సినిమాలని కన్జ్యూమ్ చేయగలిగే కెపాసిటీ ఉంది, ఓపిక ఉంది, ఇంట్రెస్ట్ ఉందండి. బ్యాక్ టు బ్యాక్ చూస్తారండి. తప్పితే ఏ సినిమాకి ముందు వెళ్తారు అనేది ఒక క్వశ్చన్ అవ్వచ్చేమో కానీ బజ్ పరంగా బాగుంది అంటే మాత్రం రెండు సినిమాలకి ఈక్వల్ పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ ప్రాపర్ పాన్ ఇండియన్ సినిమాస్ అంటే ఈ రెండు సినిమాలని మనం కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఇట్స్ నాట్ జస్ట్ ఏదో ఒక లాంగ్వేజ్లో తీసి ఇంకొక లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారని కాదు. ఆర్టిస్టుల పరంగా ద కైండ్ ఆఫ్ మౌంటింగ్ అది మనం చూస్తే ఇప్పుడు హృతిక్ రోషన్ గారితో ఈక్వల్గా ఇక్కడ మార్కెట్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు, ఇక్కడ ఎన్టీఆర్ గారు. సో ఇదొక మొత్తం సౌత్ అంతా కూడా నోన్. అండ్ త్రిబుల్ అండ్ వీటి సినిమాతో ఎన్టీఆర్ గారు ఇక్కడ కూడా పాపులర్ అయ్యారు, నార్త్లో కూడా. సో దానికి కూడా ఈక్వల్గా బజ్ ఉంది. అండ్ ఇక్కడ రజనీకాంత్ గారు అనేది ఇట్స్ అ ఫెనామినా అండ్ ఎవ్రీబడి యాక్సెప్ట్స్ ఇట్. ఈవెన్ ఇఫ్ యూ ఆస్క్ హృతిక్ రోషన్ గారు అండ్ ఎన్టీఆర్ గారు డెఫినెట్లీ దే సే హీ ఈజ్ ద సూపర్ స్టార్. అలాంటి ఒక క్యాలిబర్ ఉన్న ఒక ఆర్టిస్టు. అండ్ ఎస్పెషల్లీ నాగార్జున గారి లాంటి ఒక పర్సనాలిటీ, ఒక నెగిటివ్ క్యారెక్టర్ ఫస్ట్ టైం చేస్తున్నారని క్రియేట్ చేసిన బజ్ కానివ్వండి, అమీర్ ఖాన్ గారు చేస్తున్నారని బట్ ఎక్స్టెండెడ్ క్యామియో అయినప్పటికీ కూడా హిస్ ప్రజెన్స్ విల్ డెఫినెట్లీ గివ్ ఎ గుడ్ మైలేజ్ ఇన్ నార్త్ ఇండియా. అండ్ అలాంటి ఒక సిచ్యువేషన్. సో ఈ రెండు సినిమాల్లో పోటీ డెఫినెట్గా సినిమాలు ఇష్టపడే వాళ్ళకి ఒక మంచి ఒక ఇదే తప్ప ఇట్స్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ అంటే. ఎందుకంటే బికాజ్ మన తెలుగులో పండక్కి ఇలా రెండే సినిమాలు రిలీజ్ అవ్వటం మనకు తెలిసిందే. ఒకరోజు తేడాతో వచ్చినా కానీ దట్ డజంట్ మేక్ మచ్ ఎ డిఫరెన్స్. ఏదైనా ఆడియన్స్ వాళ్ళ రికార్డ్స్ పరంగా చూపించుకోవడం కోసం నెంబర్ విషయంలో అటు ఇటు తేడా అవుతుందనేమో కానీ ఓవరాల్గా సినిమా ఎక్స్పీరియన్స్ ఆడియన్స్ అందరికీ చూస్తే ఈ రెండు సినిమాలు కూడా పంచే అవకాశం కనపడుతుంది. సార్ సూపర్ సార్. బుకింగ్స్ ఓపెన్ చేస్తే వార్ 2తో పాటు వార్ 2 కంటే కూడా కూలీ బాగుంది, కూలీ వరుసలో ఫస్ట్ రేస్లో ఉంది అన్నట్టుగా ఒకటి వినిపిస్తుంది. మీ పరంగా చూసుకుంటే వార్ 2కి కూలీకి లెక్కేసుకుంటే ఇక్కడ సౌత్లో వార్ 2 కలెక్షన్స్ బాగుండొచ్చా, కూలీ కలెక్షన్స్ బాగుండొచ్చా? సో డెఫినెట్గా ఇప్పుడున్న బజ్ ప్రకారం చూస్తే ఒక లోకేష్ కనకరాజ్ గారికి ఉన్న ఒక డిఫరెంట్ ఫాలోయింగ్ కానివ్వండి. ఎందుకంటే కేరళ లాంటి ప్లేస్లో కూడా ఓపెన్ చేసిన వెంటనే ఒక 1 అవర్లో 1 crore పైన కలెక్షన్ చేసింది. అంటే విచ్ ఇస్ మోర్ దాన్ అక్కడున్న సూపర్ స్టార్స్ తోటి మ్యాచ్ చేసే విధంగా అది తీసుకొని వచ్చింది. సో అలాగే ప్రతి ఇండస్ట్రీని కూడా రిప్రజెంట్ చేసే ఆర్టిస్ట్ని తీసుకొని వచ్చారు. ఇట్ వాజ్ ఎ క్లవర్ మూవ్. శోభిన్ కానీ అక్కడ కేరళలో, అండ్ ఉపేంద్ర గారు కర్ణాటకలో, అండ్ ఇక్కడ నాగార్జున గారు, సో అక్కడ నుంచి అమీర్ ఖాన్ గారు. సో దే గాట్ అన్ని చోట్ల నుంచి పిక్ చేశారు. అందరికీ కూడా ఒక పివిటల్ రోల్ ఇచ్చారు. కాబట్టి ఒక మౌంటింగ్ పరంగా చూస్తే ఆ ఆస్పెక్ట్లో సౌత్లో కూలీకి ఆ అడిషనల్ అడ్వాంటేజ్ వచ్చే అవకాశం ఉందండి. అండ్ నార్త్లో డెఫినెట్గా వార్ 2కి బెటర్ బజ్ క్రియేట్ అవ్వచ్చు. బికాస్ యష్ రాజ్ వాళ్ళు దే ఆర్ వెరీ గుడ్ ఇన్ ప్రమోటింగ్. ఆల్రెడీ స్పై యూనివర్స్ రన్ అవుతూ ఉంది. ఇక్కడ ఎల్సీయూ ఎలాగైతే పాపులరో అక్కడ స్పై యూనివర్స్ ఎలాగో ఉంది అక్కడ. అండ్ వార్ 1 ఆల్రెడీ హిట్ అయింది, హృతిక్ రోషన్ తాలూకా ఇది ఉంది. సో ఈ బజ్ తోటి నార్త్ ఇండియాలో అది వర్క్ చేయొచ్చు అండి కంపారిజన్తో చూసుకుంటే. సార్ నిన్న ఫంక్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసుకుంటే ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు కానీ, తర్వాత నాగవంశీ మాట్లాడిన కానీ, ఇది తెలుగు సినిమానే, సపరేట్ హిందీ కాదంటూ కూడా నాగవంశీ చెప్పుకుంటూ వచ్చాడు. హిందీలో అక్కడ షేర్ కంటే ఇక్కడ రూపాయి పెంచి మనం ఇవ్వాలి అని నాగవంశీ చెప్తున్నాడు. సో ఇక్కడ ఈ రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత వార్ 2 మీద కూడా ఇక్కడ కూడా బజ్ స్టార్ట్ అయిపోయింది.
ఎందుకంటే డెఫినెట్గానే ఎన్టీఆర్ గారు ఉన్నారు అనేది ఇక్కడ దట్స్ ఎనఫ్ ఫర్ తెలుగు ఇండస్ట్రీ అండి. ఓకే ఇప్పుడు హృతిక్ రోషన్ గారు అనేది ఒక ఎడిషనల్ ఒక ప్లస్సే కానీ నాగవంశీ గారు చెప్పినట్టు. సో తెలుగు సినిమాకి అతన్ని తీసుకొచ్చామనే ఫీలింగ్ తప్ప హిందీ సినిమాకి ఎన్టీఆర్ని తీసుకువెళ్ళలేదు అనే ఒక స్టేట్మెంట్ ఇవ్వడంతో సో దే వాంటెడ్ టు గివ్ దట్ ఇది ఒక నేటివ్ ఫీల్ ఇవ్వడం కోసం ఇది ఒక తెలుగు సినిమా అందులో హిందీ ఆర్టిస్టులు చేశారు తప్ప హిందీ సినిమాలో మన వాళ్ళు చేసింది కాదు అనే ఒకటి ఇవ్వటం అనేది ఒక మాస్టర్ మూవ్ ఇన్ మార్కెటింగ్ అండి, మంచి మార్కెటింగ్ స్ట్రాటజీ. అండ్ దాన్ని రెజొనేట్ కూడా చేయగలిగారు. సో డెఫినెట్గా అది ఒక బజ్ రావాలి, ఎందుకంటే ఇద్దరు కూడా ఒక మంచి రిలీజ్లే ఇస్తారు, ఇవ్వగలిగే పొటెన్షియల్ ఉన్న డిస్ట్రిబ్యూటర్సే ఉన్నారు. డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ గెయినింగ్ థియేటర్స్, ఎందుకంటే ఆ ట్రాక్షన్ కూడా తీసుకొని రావాలి. ప్రతి ఊర్లో కూడా ఉన్న థియేటర్స్ని ఎలా పంచుకోవాలి అనే ఒక ఆల్రెడీ ఒక క్లారిటీ ఉన్న దీంట్లో. వేరేజ్ మేబీ తమిళనాడులో ఏమన్నా అంత ఈక్వల్గా థియేటర్స్ దొరుకుతాయో దొరకవో ఐ డౌట్. బట్ వేరేజ్ ఇక్కడ మాత్రం డెఫినెట్గా ఆ థియేటర్ షేరు లేకపోతే నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ ఈక్వల్గానే పంచే అవకాశం ఉందండి. ఓకే.